వెంటనే ఏలి అంటున్నాడు, అయ్యా ఈసారి కానీ ఇప్పుడు నీకు ఫైన్ ట్యూన్ చేయడం నేర్పిస్తున్నాను నీకు, ఈసారి కానీ నీకు మళ్ళొకసారి కానీ ఇదే స్వరం నీకు వినిపిస్తే నువ్వేం చెప్పాలి తెలుసా? యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞమని చెప్పయ్యా. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ వాంట్స్ యువర్ అటెన్షన్. ఈరోజు ఈ ప్రాంతంలో ఈ టైంలో ఇక్కడ దేవుడిని తీసుకొచ్చారంటే రైట్ ప్లేస్లో రైట్ టైంలో రైట్ మెసేజ్ని రైట్ పర్సన్గా నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఈ వాక్యాన్ని విడుదల చేస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు నీకు వినిపిస్తున్నాడంటే దేవుడు చూడండి, ఒక చెప్పదలిచిన కార్యాన్ని మొట్టమొదటిగా దేవుడు ఖచ్చితంగా తన సేవకులకు కానీ తన బిడ్డలకు కానీ, ముఖ్యంగా దేవుని బిడ్డవైతే, ఇఫ్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, లెట్ మీ రిమైండ్ దిస్ లైన్ వన్స్ అగైన్, గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్ సడన్, హీ విల్ డూ ఓన్లీ ఆఫ్టర్ టెలింగ్ యూ. నమ్ముతారు ఈ మాట అంట? దేవుడు ఆకస్మికంగా నీ జీవితంలో ఏది చెయ్యడు. అయ్యో అదేంటండి మరి తెలియకుండా అలా జరిగిపోయే కుటుంబంలో అని. ఓ మాట చెప్పనా, దేవుడు నీకు చెప్పకుండా ఏది చెయ్యడు. తన బిడ్డల జీవితమే కాదండి, సొదొమ గొమొర్రా పట్టణం దేవునికి చెందిందా? దేవునికి వ్యతిరేకమైన కలాపాలు జరుగుతున్న ప్రాంతం అది. కానీ